తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తన కేబినెట్ ఇవాళ విస్తరిస్తున్నారు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. అయితే గత వారం తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా టీవీకేకు మద్దతిచ్చిన అన్నాడీఎంకే రెబెల్ వర్గం ఎమ్మెల్యేలను మాత్రం కేబినెట్ లోకి తీసుకోవడం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే ఇద్దరు నామినీల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పి విశ్వనాథన్, ఎస్ రమేష్ కుమార్ ఉన్నారు. వీసీకే, ఐయూఎంఎల్ కు చెరో మంత్రి పదవి దక్కబోతుంది. అయితే పేర్లు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఇవాళ 15 మంది మంత్రులను కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు విజయ్. ఇప్పటికే మే 10న ముఖ్యమంత్రితో సహా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం సారథ్యంలోని అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలకు మాత్రం కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందని ఊహాగానాలకు టీవీకే తెరదింపింది. ఇందుకు విజయ్ విముఖత వ్యక్తం చేసినట్టు ఈ పార్టీ వివరణ కూడా ఇచ్చింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలోకి చోటు కల్పిస్తే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన దానిపై పునరాలోచిస్తామని సిపిఎం, వీసీకే ఇప్పటికే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వీసీకే చీఫ్ తిరుమావలవన్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకోవడం లేదని తనకు సమాచారం అందినట్టు చెప్పుకొచ్చారు. దీంతో టీవీకే ప్రభుత్వంలో తమ పార్టీ చేరబోతుంది అనే పరోక్ష సంకేతాలను ఇచ్చారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం కాబోతుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి విశ్వనాథన్లు ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్టుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరబోతుండడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ టీవీకేకు లభించకపోవడంతో తాము మద్దతు ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. డీఎంకే నుంచి బయటకు వచ్చిన టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. ఈ క్రమంలో విజయ్ మంత్రివర్గంలో తాజాగా 2 బెర్తులను ఖరారు చేసుకుంది. దాదాపు 59 ఏళ్ల విరామం తర్వాత హస్తం పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి కాబోతుంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటు లభించబోతుంది. వారు ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె రాజేష్ కుమార్, మరో ఎమ్మెల్యే పి విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దశాబ్దాల కాలానికి పైగా కాంగ్రెస్ డీఎంకేలో బలమైన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కలేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా పగ్గాలు స్వీకరించిన విజయ్ కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో 1967 తర్వాత మళ్లీ కాంగ్రెస్ తమిళనాడు కేబినెట్ లోకి అడుగు పెట్టబోతుంది. మేలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన పి విశ్వనాథన్, కన్యాకుమారి జిల్లాలోని కిల్లియూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అడ్వకేట్ రాజేష్ కుమార్ కు మంత్రి పదవులు దక్కబోతున్నాయి. రాజేష్ కుమార్ గత కొంతకాలంగా కాంగ్రెస్ కు అధికారంలో వాటా ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తూ వచ్చారు. గత ఏడాది తమిళనాడు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.